అధ్యాయము 8వ వచనం నుండి 18వ వచనం. 2వ అధ్యాయంలో మొదటి భాగముగా గడిచినటువంటి వారం మనము రూతు యొక్క జీవితాన్ని చూసాం. సో ఈ అధ్యాయం అంతట్లో మనకు 2 మేజర్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తారు. ఒకటి రూతు, రెండవది బోయస్. కంక్లూషన్ చివరిలో నయోమి కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురిని కనుక మనం దగ్గర పెట్టుకొని ఒక ఫ్రేమ్లో పెట్టుకొని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మేజర్ థీమ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, రూతు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విశ్వాసము. ఏ విధంగా ఆమె విశ్వాసముతో ఆమె మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. విశ్వాసముతోనే ఆమె ఒక వృద్ధురాలైనటువంటి తన హత్తును హత్తుకుంది. భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఏ విధమైనటువంటి ఒక ప్రామిస్ లేకుండానే, అంటే తన కళ్ళ ముందు ఒక మంచి భవిష్యత్తు కనిపిస్తుంది కాబట్టి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అంటానికి లేదు. అక్కడికి వెళితే ఆమెను అంగీకరిస్తారో లేదో తెలియదు, ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోవాలో తెలియదు, ఈ వృద్ధురాలతోటి ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించాలో తెలియదు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆమె తన అత్తతో కలిసి బెత్లెహేము రావడానికి ఇష్టపడుతూ, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ భూమి నీ దేశమే నా దేశం, నువ్వు మృతి నొందిన చోటనే నేను మృతి పొందుతాను, నో వన్ కెన్ సెపరేట్ us. ఆ మాటలో తన అత్తతో ఒక నిబంధన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపకుండును గాక అన్న మాటలో ఆమె చేసినటువంటి ఆ నిర్ణయము ఒక నిబంధన, ఒక నిబద్ధత, రెండూ దాంట్లో కనిపిస్తున్నాయి. బెత్లెహేం వచ్చిన తర్వాత ఆమె ఆ పొలంలో ఏరుకోవడానికి వెళ్ళేటటువంటి విషయంలో కూడా షీ టుక్ ఏ ఇనిషియేషన్. ఆమె ఆ ఇనిషియేషన్ తీసుకోవటంలో కూడా ఆమె ఒక కుమార్తె యొక్క బాధ్యత, ఒక కుమారుడి యొక్క బాధ్యత, లేకపోతే కుటుంబ యజమానిటువంటి భర్త యొక్క బాధ్యత ఈ అత్త విషయంలో ఆమె తీసుకుంది అని మనం చూసాం. ఆమె విశ్వాసంతోనే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయటకు వచ్చింది. దేవుడు నడిపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని విశ్వాసంతోనే పరిగెరుకోవడానికి వచ్చింది. విశ్వాసంతోనే ఆమె ప్రతి అడుగు, ప్రతి ఒక్క స్టెప్ వేయటం మనం చూస్తాం. సో రూతు యొక్క లైఫ్లో మనం ఏం చూస్తున్నామంటే ఫెయిత్ ఇన్ యాక్షన్. రెండవది కనుక మనం చూసినట్లయితే ఈరోజు మనము బోయస్ యొక్క లైఫ్ని మనం ధ్యానిస్తాం. బోయస్ యొక్క జీవితంలో మనం ఏం చూస్తామంటే గ్రేస్, కృప. అంటే అన్వర్ది పీపుల్ అయినటువంటి, అన్మెరిటెడ్ పీపుల్ అయినటువంటి, అయోగ్యులు అపాత్రులు అయినటువంటి వారి పట్ల అతడు చూపించినటువంటి ఆ దయ, కనికరము, ఆ కటాక్షము, ఆమెతో మాట్లాడిన విధానం, ఆమెను చేర్చుకున్న విధానం, ఆమెను పరామర్శించిన విధానం, ఆమెను పట్టించుకున్న విధానం, పరిరక్షించిన విధానం, పోషించిన విధానం, ఆమెను అన్ని విషయాల్లో ఇవి మనకి ఏమి నేర్పిస్తా ఉన్నాయంటే బోయస్ యొక్క లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది గ్రేస్. ఆ తర్వాత నయోమి తన యొక్క కోడలతో ఏమంటుందంటే, ఎవరి చేను దగ్గరికి వెళ్ళావు, ఎక్కడ ఏరుకున్నావు, ఇంత ధాన్యం ఈ పరిగా ఎవరు నీకు ఇచ్చారు అంటే ఇట్లాగా బోయాజు గురించి చెప్పినప్పుడు వెంటనే ఆమె మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, ద మూమెంట్ బోయాజు గురించి విన్నదో లేదో ఆమె నోరు తెరిచి పలికినటువంటి మాటల్లో మనకేం కనిపిస్తూ ఉంది? మూడోది చెప్పండి, నిరీక్షణ, హోప్. దాట్స్ ఆల్ అబౌట్ సెకండ్ చాప్టర్. 3 మేజర్ థీమ్స్ ఫ్రమ్ 3 క్యారెక్టర్స్. మొట్టమొదటిది రూత్లో విశ్వాసం చూస్తున్నాం, బోయస్లో కనికరము, కృప విషయం మనం చూస్తాము. ఆ తర్వాత నయోమి తిరిగి వచ్చి ఇప్పుడు ఆమె నిరీక్షణాస్పదమైనటువంటి మాటలు మాట్లాడటము మనం చూస్తాం. రండి బోయాస్ యొక్క లైఫ్ని మనం చూద్దాం. నయోమి పెనిమిటికి బంధు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలెమెకు వంశస్థుడై ఉండెను, అతని పేరు బోయసు. ఈ ఎలెమెలకు వంశము లేకపోతే గోత్రము యూదా గోత్రం.
సో ఈ యూదా గోత్రపు వాడైనటువంటి ఎలేమేకు కుటుంబముకు సంబంధించినటువంటి వంశపు వాడైనటువంటి బోయాజు, అతని గురించి బైబిల్ చెప్పినట్టు మాట అంటే ఆస్తిపరుడు. తెలుగులో దాన్ని ఆస్తిపరుడు అన్న మాటకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఈ వర్స్ని ఇంగ్లీష్లో గనక అనేక వర్షన్స్లో గనక మనం చదివితే, ఒక 10-15 వర్షన్స్ గనక మనం చదివితే డిఫరెంట్ వర్డ్స్ వాడారు. వాలియంట్ మ్యాన్ అన్నారు, అంటే ఒక శూరుడు, యుద్ధ వీరుడు అన్నట్లుగా చెప్పారు. అ మ్యాన్ ఆఫ్ స్టాండింగ్ అని రాసింది ఇంకొక వర్షన్లో. ఆ మ్యాన్ ఆఫ్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే సమాజంలో అతడు ఒక గౌరవప్రదమైన, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి, అతని మాట చెప్తే అందరూ వినేటటువంటి ఒక హోదా కలిగిన వ్యక్తి అన్నట్లుగా ఉంది. ఆస్తిపరుడు, వెల్తీ మ్యాన్ అనేది క్లియర్గానే మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి అ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, అతడు ఎంతో క్యారెక్టర్, గుణశీలత కలిగినటువంటి వ్యక్తి. చాలామందికి ఏదో ఒకటే ఉంటుంది, అంటే వాళ్ళకి కరిస్మా అన్న ఉంటుంది, వెల్త్ అన్న ఉంటుంది, టాలెంట్ అన్న ఉంటుంది, జ్ఞానం అన్న ఉంటుంది, రెండోది ఉండదు. ఏంటది? క్యారెక్టర్. చాలా అరుదుగా ఈ రెండు సమ్మిళితమైన బ్యాలెన్స్డ్గా ఉన్న వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆస్తి ఉండి కూడా వారు ఎంతో వినయంతో, నమ్రతతో, తగ్గింపు కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. బాగా జ్ఞానం ఉండి కూడా డౌన్ టు ఎర్త్, అందరినీ అంగీకరించగలిగే వ్యక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. పవర్ ఉండి కూడా సేవకులుగా, సర్వెంట్ హార్ట్ కలిగినటువంటి వాళ్ళు, అవైలబుల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. పాపులారిటీ ఎంత ఉన్నా కానీ అందరిలో ఒకడిగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. సో కానీ ఇక్కడ బోయాజును కనుక మనం చూసినట్లయితే ఆయనకు వెల్త్ ఉంది, అట్ ద సేమ్ టైం వాల్యూస్ కూడా ఉన్నాయి తన జీవితంలో. క్యారెక్టర్ ఉంది, అట్ ద సేమ్ టైం తనకు సఫిషియెంట్ మనీ, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బోయాజు యొక్క పొలంలోనికి దేవుడే రూతు యొక్క అడుగులు నడిపించాడు. దీన్ని మనం ఏమని చెప్పామంటే ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, ద సావరెంటీ ఆఫ్ గాడ్. సార్వభౌముడైనటువంటి దేవుడు మానవుల యొక్క అడుగులని, మానవుని యొక్క ఆలోచనలని, మానవుని యొక్క ఉద్దేశాలని వాళ్ళ ఎరుకు లేకయే తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఏ విధంగా ఒక్కొక్క అడుగు ఆయన నడిపిస్తూ ఉంటాడు అనే దానికి ఈ రూతు యొక్క జీవితము, ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా ఆయన గైడ్ చేస్తూ వచ్చాడో మనకు అద్భుతంగా అద్దం పట్టి మనకు చూపిస్తూ ఉంది. సో రూతు ఆ పొలంలోకి వెళ్ళి ఆ పరిగె వేరుకుంటుంది. పరిగె వేరుకునేది ఎవరు? పరిగె ఏరుకునేది పరదేశులు, పరిగె ఏరుకునేది దిక్కులేని వారు, విధవరు అంటారు. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆమెకి. ఆ బోయాజు వచ్చాడు, పొలానికి వచ్చి ఆ కోయి వారందరినీ పలకరిస్తూ ఉన్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు. తిరిగి ఆ పంటను కోసేటటువంటి పనివారు బోయాజును ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంతటితో ఆయన పని అయిపోయింది, తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఆ యొక్క పరదేశంలో ఒకతైనటువంటి, దిక్కులేని దానిలోగా ఉన్నటువంటి, పరిగె ఏరుకోవడానికి వచ్చినటువంటి రూతు గురించి ఇప్పుడు ఈయన వాకబు చేస్తున్నాడు. పరామర్శించి అక్కడ పనివారి మీద ఉన్నటువంటి సూపర్వైజర్ని ఆమె గురించి అడుగుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బోయసు, రూతు వీళ్ళిద్దరిని మనం గనక చూసినట్లయితే వీళ్ళిద్దరూ దేనికి సాదృశ్య రూపకంగా ఉన్నారంటే బోయాజు a type of Christ, a picture of Christ. యేసు క్రీస్తు ప్రభువారికి ఆయన సాదృశ్య రూపకంగా పాత నిబంధనలో మనకు కనిపిస్తే, రూతు సంఘానికి సాదృశ్య రూపకంగా ఉంది. బోయాజ్ a picture of Christ, the Redeemer, సమీప బంధువు. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, నా సమీప బంధువు. తోడు నీడ లేని నన్ను చూడవచ్చినటువంటి సమీప బంధువు, దిక్కు లేనటువంటి నాకు దిక్కు చూపించినటువంటి నా యొక్క సమీప బంధువు, మారాగా మారినటువంటి నా బ్రతుకును మధురముగా మార్చినటువంటి నా సమీప బంధువు. ఆ సమీప బంధువు అంటే విడిపించేవాడు, విమోచించేవాడు. బోయసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్య రూపకంగా ఉంటే, అన్యురాలైనటువంటి, పరదేశిగా, అన్యురాలుగా, వాగ్దానంలో లేనటువంటి, నిబంధనలో లేనటువంటి, ఇశ్రాయేలుతో సహవారసురాలుగా లేనటువంటి, తన ప్రజల్లో ఒకటిగా లేకుండా అన్యురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రూతు
ఏ విధంగా అయితే ఆమె అంగీకరించబడిందో, ఏ విధంగా అయితే కృప అనుగ్రహించబడిందో, ఏ విధంగా కుటుంబంలోనికి చేర్చబడింది, ఏ విధముగా వారసురాలుగా అయింది అనేటువంటి ఈ హోల్ ఎపిసోడ్ని కనుక మనం చూస్తా ఉన్నట్టయితే, అన్యులమైనటువంటి మనలను నిబంధన లేని ప్రజలుగా, దేవుడు లేని ప్రజలుగా, వాగ్దానం లేని ప్రజలుగా, ఇశ్రాయేలుతో ఆ కామన్వెల్త్లో సహవారసులుగా లేనటువంటి మనల్ని ఎలాగైతే తిరిగి మరలా వాగ్దానంలోనికి, నిబంధనలోనికి, ఏక పట్టణస్థులుగా, ఏక కుటుంబస్తులుగా మనల్ని చేర్చాడో, ఆ పరమ బోయాజ్ అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘము రూతుకు సాదృశ్య రూపకంగా ఉంది. సో ఇప్పుడు రూతుకు బోయాజు ఏమిచ్చాడు? హౌ హీ షోడ్ ద గ్రేస్. బోయాజ్లో ఏం కనిపిస్తుందని చెప్పి మనం కృప. గ్రేస్ అన్న మాటకు అర్థం ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే అయోగ్యులమైనటువంటి మనల్ని యోగ్యులుగా ఎంచినది దేవుని కృప. అన్మెరిటెడ్, అన్వర్ది. వీఆర్ నాట్ వర్ది, యోగ్యులము కాదు. వీఆర్ నాట్ మెరిటెడ్, పాత్రులము కాదు, మనకు ఏ యోగ్యత లేదు, అర్హత లేదు. అయినా కానీ మనల్ని అర్హులుగా, యోగ్యులుగా చేసింది దేవుని యొక్క కృప. సో ఆ అన్మెరిటెడ్, అన్ఫేవరబుల్ కండిషన్లో ఉన్నటువంటి రూత్ పట్ల బోయాజు ఏ విధమైనటువంటి కృపను ఆయన కనపరిచాడో ఈరోజు మన వాక్య భాగంలో మనం ధ్యానించుకుందాం. 8వ వచనం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే బోయాజు రూతుకి ఏమిచ్చాడంటే, బోయాజ్ గేవ్ హర్ ఎ ప్లేస్. ఒక ప్లేస్, ఒక స్థానాన్ని ఇచ్చాడు. ప్లేస్ అంటే ఏదో భౌతికమైనటువంటి ఒక స్థలం అని కాదు, స్థానం. ఎక్కడ? మొట్టమొదటిగా తన పొలంలో ఇచ్చాడు. ఆ యొక్క గ్రంథం యొక్క చివరిలో కనుక మనం చూస్తే తన యొక్క పరివారంలో ఇచ్చాడు. ఫస్ట్ హీ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ దెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ. ఇన్ హిస్ ఫ్యామిలీ. ఆ పరదేశిగా వచ్చినటువంటి ఆమెని ఓ పరదేశీ అంటలా, ఓ విధవరాలా అంటలా, ఓ నా కుమారి. లుక్ ఎట్ దట్, హౌ హీఈస్ ఐడెంటిఫైయింగ్ విత్ రూత్. నిజానికి ఆమె మోయాబు స్త్రీ అని ఆయనకు తెలుసు, ఆమె విధవరాలని ఆయనకు తెలుసు, దిక్కులేని స్థితిలో వాళ్ళు ఈ పట్టణానికి వచ్చారని ఆయనకు తెలుసు, వాళ్ళ జరిగిన హోల్ స్టోరీ అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆమెను మోయాబు స్త్రీ అంటలేదు, విధవరాలని అంటలేదు, లేకపోతే ఒక దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అలాంటి పరిగి ఏరుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి అని కూడా పిలవట్లేదు. ఆమెనేమంటాడంటే నా కుమారి అని పిలుస్తున్నాడు. నా కుమారి అని అటువంటి ఆ పిలుపులో ఏముందంటే ఒక ఫ్యామిలీ ఐడెంటిటీ కనిపిస్తూ ఉంది. రెండవది, బోయాసు వయసులో చాలా పెద్దవాడు రూత్ కంటే, కాబట్టి ఆ వయసును బట్టి ఆ పిలుపుతో పిలుచుండొచ్చు. తర్వాత నా కుమారి అని పిలవటంలో ఆ మోయాబు స్త్రీని తనలో ఒకరిగా, తన పనివారిలో ఒకరిగా, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజలలో ఒకదానిగా ఆమెను అంగీకరించి ఆ మాట చెప్తున్నాడండి. హీ యాక్సెప్టెడ్ హర్ యాజ్ వన్ అమాంగ్ దెమ్. దట్స్ వాట్ గివింగ్ ద ప్లేస్. ఆమెకు ఒక సురక్షితమైనటువంటి కాన్ఫిడెంట్ ప్లేస్ని బిల్డ్ చేశాడు నా కుమారి అని పిలవటంలో. ఆ పిలుపులోనే ఆమెకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింటుంది, ఎంత కంఫర్ట్ ఆమె ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది ఆ పొలములో. అవునా కాదా? ఫస్ట్ టైం చాలా పెద్ద వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, లోకంలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక వ్యక్తి, లేకపోతే దైవజనుడు, ఒక సేవకుడు అనుకుందాం, మన దగ్గరికి వచ్చి అట్లా చూసి తమ్ముడా అన్నాడు అనుకోండి, ఏమ్మా అని చెప్పేసి ఒక సొంత కూతుర్ని పిలిచినట్టుగా మనల్ని పిలిచాడు అనుకోండి, ఆ ఫస్ట్ పిలుపులోనే మనకేం బిల్డ్ అవుతుంది చెప్పండి? కంఫర్ట్. నా కుమారి అంటున్నాడు. చూసారా? రూతు ఆమెకేం అర్థం కాల. ఈయనెంత ఆస్తిపరుడు, ఇంత గొప్ప వ్యక్తి, నేనెవరిని, నా పేరేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులేంటి, అలాంటి నన్ను నా కుమారి అని పిలుస్తా ఉన్నాడే. ఇట్ ఇస్ అ రిలేషనల్ కాల్. ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఐడెంటిటీ. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన మనల్ని కుమారులుగా ఉండుటకు పిలిచాడట. తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ఆయన ముందుగా మనల్ని ఎరిగాడట.
తన కుమారునితో సహవాసము గలవారొకటుకు ఆయన మనల్ని పిలిచాడట. ఆయనలో మనకు దొరికింది ఏంటో తెలుసా? కుమారత్వము, అడాప్షన్, దత్తపుత్రత్వము. ఆయన మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా క్రీస్తు ప్రభువులో ఆయన మనల్ని అంగీకరించాడండి. ఇది గ్రేస్. కుమారులు అనిపించుకోవడానికి మనం యోగ్యులము కాదు, అర్హులము కాదు. మనము ఒక పరిస్థితి ఏంటో తెలుసా? మనము దేవునికి శత్రువులుగా ఉన్నామట. మనం బలహీనులుగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము, దూరస్తులుగా ఉన్నాము. మనము పాపులుగా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. నా కుమారుడా, నా కుమార్తె అని బోయాజు రూతుని పిలిచినట్లుగానే ఇప్పుడు పరలోకమందున్న తండ్రి నిన్ను, నన్ను, మనందరినీ కూడా పిలవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, హూ టుక్ ఇనిషియేషన్ హియర్? ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకున్నారు? బోయజ్. బోయజే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. బైబిల్ మనకి ఏమి తెలియచేస్తా ఉందంటే, మనము ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మొదట మనల్ని ఎన్నుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనే రక్షించటానికి ఇనిషియేటివ్ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు నాకు అక్కర్లేదని చెప్పేసి ఆయన దూషిస్తున్నటువంటి నిన్ను, నన్ను, మనలాంటి జీవితాల్లో ఆయన ఓర్చుకుంటూ మరలా మరలా మనకు కృప అనుగ్రహిస్తూ ఆయన కృపను తక్కువ చేయకుండా పర్సిస్టెంట్గా ఆయన మనల్ని వెదికి 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 రక్షించాడు. ఇందులో మనకి ఏమి కనిపిస్తుంది? నా కుమారుడా, నా కుమార్తె అని పిలిచినటువంటి ఆ పిలుపులో ఆయనే మొదట ఇనిషియేటివ్ తీసుకున్నాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే, హీ స్పోక్ టు రూత్. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? 13వ వచనం చూడండి. బోయాజ్ అట రూత్తో ఎలా మాట్లాడాడో రూత్ యొక్క మాటల్లోనే మనం చూద్దాం. 13వ వచనం, వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్. ఎందుకనంటే ఆమె యొక్క లైఫ్ వూండెడ్ లైఫ్, గాయపరచబడిన జీవితం. ఆమె యొక్క జీవితం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక యవనస్తురాలుగా ఉండగానే భర్తను పోగొట్టుకుంది. తన దేశాన్ని విడిచిపెట్టి ఒక అనాథగా ఇక్కడికి వచ్చేసింది తన అత్తతో పాటు. అనేకమైన ఆలోచనలు, ప్రశ్నలు ఆ మదిలో ఉంటూ ఉండొచ్చు. అన్సర్టైనిటీ అనేది అక్కడ వచ్చినటువంటి ఆ ప్రజల మధ్య, కొత్త ప్రజల దగ్గరికి వచ్చింది, కొత్త కల్చర్ అది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ ఆ రూత్ని అంగీకరించారే, కానీ అసలు నిజానికి అంగీకరించగలిగే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆమె మోయాబు స్త్రీ. ఇలాంటి పరిస్థితుల్లో బోయాజ్ యొక్క మాటలు ఆమెకి ఏమి కలుగు చేసినంటే కంఫర్ట్, దయగల మాటలు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రజలు చెప్పిందంటే తెలుసా? ఆయన నోటి నుండి వచ్చు దయగల మాటలు వినుటకోట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎట్లా మాట్లాడారయ్య అంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచాడు. దయగల మాటలు. హీ నెవర్ అసాసినేటెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎనీబడి. ఎవరిని కూడా ఆయన తక్కువ చేసేప్పుడు మాట్లాడలా. వాళ్ళ యొక్క జెండర్ని బట్టి, స్త్రీ అని పురుషని ఆయన ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలా. వాళ్ళకున్నటువంటి లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ట్రైబ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి కల్చర్ని బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న సోషల్ స్టేటస్ని బట్టి ఎప్పుడు ఆయన తక్కువ ఎక్కువ చేయలేదండి. ఎవ్రీబడి దే వర్ కంఫర్టెడ్ అండ్ కంఫర్టబుల్ ఎట్ హిస్ ప్రెజెన్స్. ఎందుకంటే ఆయన దయగల మాటలు. బోయాజు రూతుతో దయగా మాట్లాడట. ఇంకా మనం చూసినట్లయితే, నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి. మొట్టమొదటిది కంఫర్టబుల్ వర్డ్స్ అయితే, రెండోది కంపాషనేట్ వర్డ్స్. కంపాషన్ ఆర్ లవ్. ఆయన కంపాషన్తో మాట్లాడాడు. ఆయన ప్రేమ అనేది ఆయన మాటల్లో ఆమె చూడగలిగింది. చాలాసార్లు మనము రఫ్గా మాట్లాడతాం, ఇల్ ట్రీట్ చేసినట్టుగా మాట్లాడతాం. మన మాటల్లోనే ఒక రకమైనటువంటి గర్వపు ప్రదర్శన అనేది వచ్చేస్తుంది. కానీ మనం అలా మాట్లాడుతున్నామన్న స్పృహ, స్పర్శ కూడా మనకు చాలాసార్లు ఉండదు. చూడండి, కొన్నిసార్లు ఆ స్విగ్గీనో లేకపోతే జొమాటోనో ఆ డెలివరీ బాయ్ వస్తాడు. డెలివరీ తీసుకొని పాపం వాడు ట్రాఫిక్లో వచ్చి ఇంటికి రాగానే ఎట్లాగా మనము వాళ్ళ వైపు చూస్తామండి. చాలాసార్లు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ మెనీ థింగ్స్. ఎందుకని? ఆ జాబ్ అంటే మనకు తక్కువ, చిన్న చూపు అనమాట. లేకపోతే ఒక పర్టికులర్ ప్రొఫెషన్ అంటే మనకు చిన్న చూపు. ఒక పర్టికులర్ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలంటే మనకు చిన్న చూపు.
ఒక పర్టిక్యులర్ పని చేసేవాళ్ళంటే మనకు చిన్న చూపు. లేకపోతే మన దగ్గరికి ఏదన్నా ఫేవర్ కోసము మన మీద, మన దయ మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తాం? మన 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 చేలో గాని, మన ఇంటిలో కానీ, మన పొలంలో కానీ, మన యొక్క ఫ్యాక్టరీస్‌లో కానీ వర్క్ చేసేటటువంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం? ఎవరైనా మనకు సర్వీసెస్ ఆబ్లిగేటెడ్ అయితే ఖచ్చితంగా ఆ సర్వీసెస్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ సర్వీసెస్‌ని ఎట్లా డిమాండ్ చేస్తాం మనం? మరి ఈమె పరిస్థితి వర్కర్ కాదు ఈమె. ఆయన దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాలు, అన్యురాలు, దీనురాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ పట్ల ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే అసలు ఫస్ట్ అడ్రస్‌లోనే ఆమె కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. రెండవది ఆయన దయగల మాటలే కాదు, ప్రేమతో మాట్లాడాడట. ప్రియమైన వారలారా, ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ బోయస్ వీ కెన్ సీ జీసస్ క్రైస్ట్. ఇన్ ఎవ్రీ ఫ్రేమ్, మల్టీ ఫేసెట్స్, మల్టీ ఫ్రేమ్స్ బోయస్ లైఫ్లో మనం చూస్తాము. బట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ హీ రిఫ్లెక్టెడ్ క్రైస్ట్ జీసస్. దయగా మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడాడు. మనం అడుగుదాం, ప్రభా ఇట్లా మాట్లాడటం నా చేత కావట్లేదు, యారగెంట్గా మాట్లాడుతున్నాను, ఇతరుల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళ బలహీనతల్లో వాళ్ళని తక్కువ చేసి చిన్న చూపు చేసి మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడిన తర్వాత బాధపడతా ఉన్నాను. హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్? దీన్ని జయించలేకపోతా ఉన్నాను. వాడు వీడు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా వాళ్ళు ఆర్థికంగా లేకపోతే సామాజికంగా తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి గౌరవం రావట్లా, ప్రేమ రావట్లా, కంపాషన్ అనేటువంటిది నా చేత కావట్లేదు. ఈరోజు ప్రార్థన చేసుకుందామా, ప్రభువుని అడుగుదామా? హౌ హీ స్పోక్ చూడండి. తర్వాత ఇంకా మనం కనుక చూసినట్లయితే 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని ప్రజల యొద్దకు వచ్చావమ్మా. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియవచ్చిందమ్మా. లుక్ ఎట్ హిస్ వర్డ్స్. ఆమె నువ్వు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, కంఫర్ట్ చేస్తున్నాడు, అంతేకాకుండా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నాడు. కంపాషన్, కంఫర్ట్ అండ్ నౌ కాన్ఫిడెన్స్. ఎలాగంటే ఎంకరేజ్, ద వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని రెక్కల కింద నువ్వు ఆశ్రయం నీకు దొరుకుతుంది. ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఈ ప్లేస్లో ఉంటావు. ఆ కాన్ఫిడెన్స్, ఆ కంఫర్ట్ అండ్ నౌ కన్సర్న్, ఇవి మూడు ఆయన మాటల్లో చూస్తున్నాం. ప్రేమతో మాట్లాడుతున్నాడు, దయతో మాట్లాడుతున్నాడు, ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ జన్మభూమిని విడిచి వచ్చావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చావు, నీవు చేసినంతా మాకు వినపడింది. లాస్ట్ వీక్ మనం చూసాం, మన క్రియలు సాక్ష్యం చెప్తాయి బయటికెళ్ళి. మన మాటల కంటే మన క్రియలు చాలా బలముగా, ప్రభావముగా సాక్ష్యం చెప్తాయట. మీరు చెప్పండి, రూత్ మైక్ పట్టుకొని ఎక్కడ సాక్ష్యం చెప్పిందండి? ఏ యూట్యూబ్లో వీడియో పెట్టారు ఆమె సాక్ష్యం? నేను మోయాబు స్త్రీని, ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను ఇశ్రాయేలు దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, నా అత్తతో కలిసి బెత్లెహేముకి వచ్చాను, ఇది నా స్టోరీ అని సాక్ష్యం ఎక్కడని చెప్పిందామె? యూట్యూబ్లో ఎవరైనా పెట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందా? మరి ఆమె గురించి బెత్లెహేం అందరికీ తెలుసు అంటున్నాడు బోయజ్. నాకు తెలుసు అంటున్నాడు. ఎలాగా? ఓ, లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ లిప్స్. అవర్ వర్క్స్ స్పీక్స్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. ఆమె జీవితం, ఆమె క్రియలు ఎంత ప్రభావభరితం కలిపిందంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో ఆమె యొక్క జీవితం బట్టి అందరిలో కూడా ఒక సాఫ్ట్, ఒక పాజిటివ్, ఒక కన్సర్న్తో కూడినటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ అందరిలో బిల్డ్ అయిపోయింది. ఈమె మోయాబు స్త్రీయే, మన అన్యురాలు, అసలు ఈమెకు దగ్గర రానికూడదు, ఈమె అంటరానిది అన్నటువంటి భావన ఇశ్రాయేలులో ఆ బెత్లెహేము ఎవరికీ లేదట. కారణం ఏంటో తెలుసా? హర్ లైఫ్, హర్ కమిట్మెంట్, హర్ ఫెయిత్. ప్రియమైన వారలారా, కంపాషన్గా మాట్లాడాడు, కన్సర్న్గా మాట్లాడాడు, కంఫర్టబుల్ చేస్తూ మాట్లాడాడు,
కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ ఆమెను ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. బోయస్ ఆయనే ఇనిషియేట్ తీసుకున్నాడు. నా కుమార్తె అన్నాడు. ఆయనే ఇనిషియేట్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనము ఆయన ఎరగని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, ఆయనే మనతో మాట్లాడాడు. పూర్వకాలమందు మన పితరులతో నానా విధములుగా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఈ యుగములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. గాడ్ ఇస్ అ గాడ్ హూ స్పీక్స్. మన దేవుడు మాట్లాడే దేవుడండి. ఎందుకు ఆయన మాట్లాడుతో తెలుసా? ఫస్ట్ థింగ్, దాంట్లో రిలేషన్షిప్ ఉంది. రిలేషన్షిప్. ఊహించండి, వైఫ్ అండ్ హస్బెండ్ 2 రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండండి, ఎలా ఉంటుంది? ఏమైందండి మాట్లాడుకోకపోతే? కలిసే ఉంటున్నాంగా, కలిసే తింటున్నాంగా, ఇంట్లోనే కలుస్తున్నాం కదా, మాట్లాడుకోకపోతే ఏమైందట? అమెరికాలోనో యూరోప్లోనో ఇంగ్లాండ్లోనో మీ అమ్మాయి అబ్బాయి ఉంటారు కదా, ఒక నెల రోజులు మీతో మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది? మాట్లాడకపోతే ఏమైందండి? ఉందిగా, ఉన్నాడుగా, అక్కడ ఉన్నాడని తెలుసుగా, మాట్లాడకపోతే ఏమైందట? వై వి స్పీక్? స్పీకింగ్ ఇస్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్, అవర్ ఫీలింగ్స్. కమ్యూనికేషన్ బిల్డ్స్ ద రిలేషన్షిప్. మన దేవుడు ఎవరంటే వ్యక్తిగతముగా మనతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవుడు. క్రైస్తవ విశ్వాసం అనేది ఆచారం కాదు. క్రైస్తవ విశ్వాసం అనేది రిచువల్ కాదు, రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో ఏం కావాలంటే ఇంటిమసీ, దేవునితో అన్యోన్యమైన సహవాసం, సంబంధం. ఆ అన్యోన్యమైనటువంటి సంబంధము, సహవాసం బిల్డ్ అవ్వాలంటే దేవుడు నీతో మాట్లాడటం, నీవు దేవునితో మాట్లాడటం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలియదు చాలామందికి. యేసుని ఎరుగుట అంటే అర్థమేంటో తెలుసా? హ్యావింగ్ పర్సనల్ ఎన్కౌంటర్ అండ్ హ్యావింగ్ పర్సనల్ ఇంటిమసీ, రిలేషన్షిప్ అండ్ కమ్యూనియన్ విత్ హిమ్ డైలీ. ఎందుకు అది ఉండట్లేదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని ఒక చారిత్రాత్మకమైన క్రీస్తుగానే ఎరిగి ఉన్నాము, కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిలోనికి మనం రావట్లేదు. కారణం, నో క్వైట్ టైం. బైబిల్ వాక్య పఠనము, బైబిల్ వాక్య ధ్యానము, అనుదినము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు, నీ స్వరం వినాలి, నీ స్వరం వినకుండా ప్రభా నేను ఏమి చేయలేనయ్యా, ఇదిగో నాతో మాట్లాడు, నేను బ్రతికినట్లుగా నాతో మాట్లాడు. ఎంతమంది ఆ ఆశతో, ఆ తృష్ణతో, ఆ ప్యాషన్తో ప్రభు పాదాల దగ్గరికి బైబిల్ పట్టుకొని కూర్చుంటున్నాం చెప్పండి. రెండవది, దేవునితో మనం మాట్లాడాలి. మన హృదయంలో ఉన్న సమస్తమును ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకోవాలి. దిస్ ఈజ్ కమ్యూనికేషన్, దిస్ ఈజ్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ ఇంటిమసీ, దిస్ ఈజ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. బోయస్ ఆయనే వచ్చాడు, ఆయనే ఇనిషియేట్ తీసుకున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు. ఓ హీ బిల్ట్ ఏ కంఫర్టబుల్ ఎన్వైర్మెంట్. అండ్ నౌ రూత్, ఆమె ఎంత హంబుల్ అయిపోయింది. నీ దాసురాలను ఏమి చూసినా మేడల ఇంత దయ, ఇంత కటాక్షము. ఇప్పుడు రూత్ యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? చెప్పండి. రూత్ యొక్క రెస్పాన్స్ ఏంటి? వర్షిప్. దాట్ ఈజ్ వర్షిప్ మీన్స్. వర్షిప్ ఎందుకు రావట్లేదు మనకి? వర్షిప్ ఎందుకని మన వల్ల కావట్లేదు? ఆరాధన అంటే ఏదో కొన్ని పదాలు చాంటింగ్ చేయటం అనుకుంటున్నారా? అనాది కాలంలో నేర్చుకున్నటువంటి ఆ 4 మాటలని ఇక జీవితకాలం అంతా రిపీటెడ్గా ఏదో మంత్రాలు చదివినట్టుగా చదవటం అనుకున్నారా? ఎప్పుడైతే ఆయన దయ, ఎప్పుడైతే ఆయన ప్రేమ, ఎప్పుడైతే ఆయన కనికరము, ఆయన కటాక్షము, అయోగ్యురాలను, అపాత్రురాలనేటువంటి నా మీద ఇంతగా నీవు ప్రేమ చూపించుటకు, ఇంతగా దయ చూపించుటకు, నీ పనికత్తుల్లో కూడా ఒక పనివాడు దాన్ని కాదే నేను, ఏంటయా ఇది అని ఆమె ఎక్స్ప్రెస్ చేసి చూసారా? ఆ గ్రాటిట్యూడ్, దట్ ఈస్ వర్షిప్. దట్ ఈస్ వర్షిప్.
రెండవదిగా 9వ వచనం చదువుదాం. ఆమెను గద్దించవద్దు, ఆమెను అవమానపరచవద్దు, యవనస్తులకు అన్నాడు ఆమెను ముట్టవద్దు. వాట్ ఈస్ దిస్? ప్రొటెక్షన్. బోయస్ గేవ్ హర్ ప్రొటెక్షన్. ఆమె కండిషన్ ఏంటో తెలుసా? విధవరాలు, దిక్కులేనటువంటి స్థితిలో ఉంది. అండ్ షీఈస్ వల్నరబుల్ ఇన్ ద సొసైటీ. ఎవడైనా ఏమైనా చేయొచ్చు, పట్టించుకునేవాడు లేడు, పెద్ద లేడు, ఇంట్లో పెద్ద దిక్కు లేదు. అలాంటి కండిషన్లో ఆమె ఉందని తెలిసినప్పుడు మొట్టమొదటగా బోయాసు ఒక ఫెన్స్ వేస్తున్నాడు. ఏయ్, ట్రీట్ హర్ విత్ డిగ్నిటీ. ఏమంటున్నాడు? ట్రీట్ హర్ విత్ డిగ్నిటీ. ఆ పని చేసేటటువంటి పని వాళ్ళతో అంటున్నాడు, ట్రీట్ హర్ గ్రేషియస్లీ. ఆ పనులను విడిచిపెట్టండి, అవమానపరచవద్దు, గద్దించవద్దు, ముట్టవద్దు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ బోయస్ ఏమంటాడంటే, ఇక్కడే నిలిచి ఉండు. చాలా మాటలు ఉన్నాయి ఈ పోర్షన్లో. స్టే హియర్, నిలకడగా ఉండు. నిలకడ అనేటువంటిది ఒక మేజర్ థీమ్ ఈ యొక్క అధ్యాయంలో. ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసా? 8వ వచనం చివరి చదవండి. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. 21వ వచనము చివరి చూడండి. తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను. 23వ వచనం చివర చూడండి. ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండెను. నిలకడ అన్న మాటకి ఏమని తెలుసా? స్టే దేర్, స్టే దేర్. దేవుడు నిన్ను ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు. దేవుడు నీకు ఒక ప్రొటెక్షన్ ఆయన సిద్ధపరిచాడు. దేవుడు ఇదిగో ఆ యొక్క పర్సన్ బోయాజు అనేటువంటి వ్యక్తిని నీ కొరకు రెడీ చేసి అక్కడ ఒక పొలములో నేను తీసుకొచ్చాడు. స్టే దేర్. దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో అక్కడ ఫలించాలి. దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడో అక్కడ నిలిచి ఉండాలి. మనం ఒక చెట్టులాగా ఆయన కొరకు ఎదిగి ఫలించాలంటే ఆయన నాటిన మొక్క ఏం చేయాలి? నిలిచి ఉండాలి. యెహోవా నాటిన మొక్కలు, ఈ మొక్కలు చెట్లు అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు స్టే దేర్, నిలకడగా ఉండాలి. ఈ రోజుల్లో యవనస్తులు కానీ పెద్దవారు కానీ కుటుంబాలకు కానీ ఒక సమస్య ఏంటంటే నిలకడ లేమి, కన్సిస్టెన్సీ లేదు. ఏ పనిలో కూడా మనకు ఒక కన్సిస్టెన్సీ లేదు. రోజుకు ఒక చర్చ్ మారకూడదు, సంవత్సరానికి ఒక కంపెనీ కూడా మారకూడదు. సరే, అలా మారితే ఒక పని చేయండి, నెలకు ఒక కాలేజీ మారండి. సాధ్యమేనా? ఇస్తాడు నా డిగ్రీ నీకు? ఒక పని నేర్చుకోవాలన్నా, ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా, ఒక నిపుణత మనకు కావాలన్నా, లేకపోతే ఒక విషయంలో మనం ఎదగాలన్నా, ప్రయోజకులుగా అవ్వాలన్నా నిలకడ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి, స్టెబిలిటీ కావాలి. అందుకని ఏమంటే ఈ పొలములో ఈ బార్లీ కోత కోసేటువంటి కాలం అయిపోయే వరకు కంటిన్యూ హియర్, నిలకడగా ఉండు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి పోషణ, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ప్రొటెక్షన్, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్లేస్, అక్కడ నిలిచి ఉండు. దేవుని యొక్క సంఘములో నిలిచి ఉండు, సహవాసములో నిలిచి ఉండు, దేవుడిచ్చిన వాగ్దానంలో నిలిచి ఉండు. నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు. తిమోతికి పౌలు అంటున్నాడు, బాల్య దినముల నుంచి నీవు ఎరిగినటువంటి ఆ పరిశుద్ధ లేఖనాలు రక్షణ కలుగు చేయుటకు అవి శక్తి కలవి, అది నీకు తెలుసు. కాబట్టి ఓ తిమోతి, ఆ లేఖనాల్లో నిలకడగా నిలబడు. ఒక సేవకుడుగా, ఒక దైవజనుడిగా, ఒక పనివాడిగా నిన్ను నిలవబెట్టేదంటే తెలుసా? లేఖనాలు. నిలబడు దాంట్లో. నీకు అర్థమైన అర్థం కాకపోయినా పట్టుకో. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వాక్యములో వేరు తన్ని నిలబడు. ఆకు వాడక తన కాలమిచ్చు ఫలమిచ్చు చెట్టు వలె ఆయనను చేస్తాడు. కిందకు వేరు తన్ని, మీదకు ఎదిగి ఫలించాలి. నిలకడగా ఉండు. రూత్ యొక్క జీవితం మనం ఏం చూస్తామంటే గాడ్స్ ప్రావిడెన్స్ ఆమెకి ఎంత మాత్రం అర్థమైందో మనకు తెలియదు, కానీ ఆమె మాత్రము తన జీవితంలో నిలకడగా కొనసాగిందంట. ఇక్కడే వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, అక్కడ డేంజర్స్.
వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, డేంజర్స్. బోయాజ్ అంటున్నాడు, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, వల్నరబుల్. వేరొక పనివారి దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ అవమానం రావచ్చు. వేరొక చోటకు నువ్వు వెళ్ళొద్దు, అక్కడ నీకు ఈ విధమైనటువంటి యాక్సెప్టెన్స్, రిసెప్షన్ నీకు దొరకకపోవచ్చు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ పొలంలో నిలబడు. ఆమె ఏమి ఇస్తాడంటే ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడండి. స్టే హియర్, నిలకడగా ఉండు. రెండవది వాచ్, ఈ పని వారిని కనిపెడుతూ ఉండు. మూడవది వారిని వెంబడించు. 3 మాటలు చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నిలకడగా ఉండు, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. నిలకడగా ఉండు, కనిపెట్టి ఉండు, వెంబడిస్తూ ఉండు. 3 ఇంపార్టెంట్ వర్బ్స్. స్టే హియర్, స్టే అలర్ట్, స్టే వాచ్ఫుల్ అండ్ ఫాలో. వాళ్ళని వెంబడించు. ఇది మనకి ఏమి తెలియజేస్తుందో తెలుసా? ఫెలోషిప్, సహవాసము. మొట్టమొదటగా యేసు క్రీస్తునందు తండ్రిని దేవుడు మనకు ఒక ప్లేస్ మాత్రమే ఇవ్వటం కాదు, కుమారులుగా కుమార్తెలుగా దత్తపుత్రత్వాన్ని ఇచ్చి మనల్ని ఆయన స్వీకరించడమే కాదు, దయగలిగి మాట్లాడటమే కాదు, ప్రేమతో మాట్లాడటమే కాదు, ఆయన ఏం చేశాడంటే మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డల యొక్క సహవాసంలో నిలిచి ఉండు, నిలకడగా ఉండు. ఈ యొక్క పని వాళ్ళని వాచ్ చేయి, వాళ్ళ వెనకే నడు. చూసారా, ఇశ్రాయేలుల యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు నువ్వు వచ్చావు. ఆయన అంటున్నాడు, బోయాజ్ ఎవరో తెలుసా నీకు? బెత్లెహేమెలడు చెప్తారు. అలాంటి వాడి పొలంలోకి నువ్వు వచ్చావు, యు ఆర్ సేఫ్ అన్నాడా? చెప్పండి. జనరల్గా మనమైతే అట్లాంటి డైలాగులు వేస్తాం. నేను చూసుకుంటా, నువ్వు కళ్ళు మూసుకొనుండు, ఏం పర్లా, గుండె మీద చేతులు వేసుకొని పడుకో, మొత్తం నేను చూసుకుంటా. కానీ బోయాజ్ అట్లా అంటలా. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలులా దేవుడైన యెహోవా రెక్కల కిందకు నువ్వు వచ్చావు. అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము, ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ బోయాజు ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇచ్చాడంటే ఒక కమ్యూనిటీని ఇచ్చాడు, చర్చ్. అదే ప్రొటెక్షన్. గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరి యొక్క పరిస్థితుల్లో ఒకరు మనము భరించి సహాయం చేసుకోవడానికి. అందుకని అంటున్నాడు, వారిని ఏం చేయాలట? 3 మాటలు చెప్పాడేంటి? నిలకడగా ఉండు, కనిపెట్టి ఉండు, వెంబడిస్తా ఉండు. నీకు దాహమైనప్పుడు వచ్చి పనివాళ్ళు చేదిన నీళ్లు తాగు. యవనస్తులకు నేను ఆజ్ఞ ఇచ్చాను, నిన్ను ముట్టవద్దని. ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. దెర్ ఈజ్ ఎటర్నల్ సెక్యూరిటీ ఇన్ దిస్ సాల్వేషన్. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణలో నిత్యమైన భద్రత ఉంది, నిత్యమైన భద్రత ఉందండి. ఆయన అంటున్నాడు, గొర్రెల కాపరిగా ఆయన ఎంచుకొని ఆయన సంఘాన్ని ఆయన గొర్రెలుగా మందగా పిలుస్తామని తెలుసా? ఆ గొర్రెలు అవి లోపలికి వస్తాయి, బయటికి వెళ్తాయి. ఆ దొడ్డి నేనే, ద్వారము నేనే, కాపరి నేనే. సెక్యూర్. నా చేతుల నుండి ఎవడును వాటిని అపహరించలేడు, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. ఏంటివన్నీ? ప్రొటెక్షన్. దేవుడు మనకు వేసినటువంటి ఆ భద్రత, కాపుదల. పాపము ఓడిపోయింది కాబట్టి పాపం యొక్క ప్రభావం ఇక నీ మీద లేదు. సాతానుడు ఓడిపోయాడు కాబట్టి సాతాను యొక్క అధికారం నీ మీద ఇక లేదు. లోకం ఓడిపోయింది, లోకముని నీకెంత మాత్రము కూడా అది నేను ఓడించలేదు. 3 శత్రువులు మనం చూసాం, 3 ఓడిపోయారు ఆయన చేతిలో.
భద్రత అది. అండ్ థర్డ్లీ ఏమిస్తున్నాడా అంటే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే చూడండి 9వ వచనంలో, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. 14వ వచనం చూడండి, బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా. మొట్టమొదటిది బోయజు ఆమెకు ఏమిచ్చాడు? అ ప్లేస్. రెండవది ప్రొటెక్షన్. మూడవది ప్రొవిజన్. షీ గేవ్ హర్ ప్రొవిజన్. ఎవరి దగ్గరకు వచ్చి కూర్చోమన్నాడండి? అందరూ వచ్చి కూర్చున్నారట. ఆ పని వాళ్ళతో పాటు ఈయన కూడా కూర్చున్నాడు బోయసు. ఇప్పుడు వచ్చి, ఎదిగో నువ్వు పరదేశలాగా అక్కడ కూర్చోమంటలా, వచ్చి నా పని వాళ్ళ దగ్గర కూర్చునేదట కూర్చో. ఇప్పుడు ఎవరు ఆహారం ఇచ్చాడు? బోయసు తన ఆహారమును ఆమెకి ఇస్తా ఉన్నాడు, భోజనం పెడతా ఉన్నాడు. అంటే ఇదేంటో తెలుసా? బోయజు ఆమెను ఎక్కడికి ఇన్వైట్ చేస్తున్నాడంటే అంటు ద టేబుల్, అంటు ద కమ్యూనియన్. నాట్ ఓన్లీ ఫెలోషిప్, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్, కమ్యూనియన్. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, క్రొత్త వాళ్ళు, స్ట్రేంజర్, వాళ్ళని తీసుకెళ్ళి మీరు డైనింగ్ చేస్తున్నప్పుడు మీతో పాటు కూర్చోబెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం పెడతారా? మీరు చేస్తారేమో, కానీ కొన్ని కల్చర్లో అది చేయరు. కుటుంబముతో కలిసి భోజనము చేసేటట్టు వాళ్ళు ఎవరంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ. రూత్ని ఇప్పుడు ఆయన టేబుల్ దగ్గరికి పిలుస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఏం గుర్తొస్తా ఉందో తెలుసా? దావీదు మెఫీబోషెతుకు చేసినటువంటి కృప. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో అంటున్నాడు, నేను కృప చూపునట్లుగా సౌలు కుటుంబంలో మిగిలిన వాడెవడన్నా ఉన్నాడా అంటే వాళ్ళు అంటున్నారు, కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెతు అనే ఒకడున్నాడు. అతడు సౌలు యొక్క కుమారుడు. ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడట. ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవడో ఒకడ కస్టడీలో ఉన్నాడట. ఏంటట? అవిట్టివాడు, కుంటివాడు, శత్రువుకు పుట్టినటువంటి వాడు. అఫ్ కోర్స్ యోనాతాను తనకు శత్రువు కాకపోయినా ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ సౌల్, శత్రుశేషము అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అతడిని పిలువనంపించి, మీరింటికి వెళ్ళి చదువుకోండి 9వ అధ్యాయం. అక్కడ ఏం చేస్తాడు తెలుసా? రాజుట తనే ఇనిషియేట్ తీసుకున్నాడు, తన గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, ఇట్స్ నాట్ మెఫీబోషెత్ టేకింగ్ ఇనిషియేటివ్, బట్ ఇట్ ఇస్ డేవిడ్ టేకింగ్ ఇనిషియేటివ్. ఎంక్వైరీ చేస్తున్నాడు. రెండవది, అతను నా ఎద్దుకు తీసుకురమ్మంటున్నాడు. రాజు సముఖమునకు వెళ్ళినట, ఒక్కసారి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడంట. ఎందుకని? కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మిగిలింది అక్కడే. నన్ను కూడా చంపేస్తాడా? ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్ హియర్, ఐఎమ్ అన్వర్ది. ఈవెన్ ఆయన ముఖంలోకి కళ్ళు పెట్టి చూడటానికి నేను యుగ్గుని కాదు. తల వంచుకుని ఇట్లాగే కూర్చున్నాడు. మెఫీబోషెత్ అని పిలిచాడట. మెఫీబోషెత్ అన్నాడు. బా నా కుమారి మెఫీబోషెత్, భయపడబకు, భయపడబకు. ఆయన పొలం ఆయనకి ఇప్పించాడు. రెండవది, నా భోజనపు బల్ల దగ్గర నా కుమారుల్లో ఒక కుమారుడిగా నువ్వు సదాకాలం ఇక్కడ భోజనం చేస్తావు. బా, ఇప్పుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు కదా, ఎవరెవరు ఉంటారు చెప్పండి ఆ టేబుల్ దగ్గర? డేవిడ్ యొక్క టేబుల్ దగ్గర సొలొమోన్ ద వైస్, రెండవది అబ్షలోమ్ ద హ్యాండ్సమ్. దావీదు యొక్క పిల్లలందరూ ఉన్నారు అక్కడ. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గ్రేట్ అనమాట. దే ఆర్ అ ప్రిన్సెస్. వాళ్ళందరూ రాజకుమారులు, రాజుకి పుట్టినవారు, చిన్నప్పటి రాజు కుటుంబంలో పెరిగిన వారు, బంగారు ప్లేట్లో తిన్నవారు, రాజమహల్లో వేరి పెరిగినటువంటి రాజకుమారులందరూ కూడా టేబుల్ దగ్గర కూర్చుంటే, ఇప్పుడు అవిటి కాళ్ళు కలిగినటువంటి, ఎందుకు యోగ్యుడు కానిటువంటి, అపాత్రుడైనటువంటి ఈ మెఫీబోషెతుని దావీదు భక్తుడు తీసుకొచ్చి, దా నా పక్కన కూర్చో. మెఫీబోషెత్ ఏమన్నాడు తెలుసా? చచ్చిన కుక్కనైనా నా ఎడల ఎంత కనికరము,
ఎంత దయ చూపించుటకు కారణము ఏంటి? అగైన్ దట్ ఈస్ వర్షిప్. That is worship. Look at the patterns in the Bible that defines the true worship. True worship. దావీదు యొక్క దయ, కనికరము, జాలి ఎంత పవర్ఫుల్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఆ మెఫీబోషెత్తుని కదిలించిందంటే ఒక్కసారిగా వణికిపోయాడు, సాష్టాంగ పడిపోయి చచ్చిన కుక్కని అంటున్నాడు. ఆమంటుంది, ఏమి చూసి పరదేశిని నా పట్ల ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత దయ. ప్రియమైన వారలారా, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ పరమ బోయస్సు, ఆ దావీదు కుమారుడు, ఆ రాజులకు రాజు, ఆ ప్రభులకు ప్రభు, మనందరినీ కూడా ఈ బల్ల దగ్గర తీసుకొచ్చాడు. He brought us to the table, to communion and to fellowship. టేబుల్ అనేది దేన్ని చూపిస్తుంది తెలుసా? ఫ్యామిలీ, కుటుంబాన్ని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులందరూ గలిలయ సముద్రం దగ్గర చేపలు పడుతూ ఒక్క చేప కూడా పట్టక అక్కడ పడి ఉంటే ఆయన వచ్చి వాళ్ళు ఏమని పిలిచారు తెలుసా? చిన్న పిల్లలారా అని పిలిచాడండి. పిల్లలారా రండి, వచ్చి భోజనము చేయండి. కమ్ అండ్ డైన్, దట్స్ ద ఇన్విటేషన్. కమ్ అండ్ డైన్, వచ్చి కూర్చోండి, నాతో కలిసి భోజనము చేయండి. Unto the relationship, unto the communion, unto the fellowship, unto the family, unto the relationship is inviting. ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టి తన భోజనాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరిగా ఈ భూమి మీద చేసిన పని ఏంటి తెలుసా? టేబుల్. ఈ భూమి మీద తన శిష్యులతో చివరి క్షణాల్లో ఆయన గడిపింది ఎక్కడ తెలుసా? టేబుల్ దగ్గర. ఆయన మాట్లాడింది ఎక్కడ తెలుసా? టేబుల్ దగ్గర. అందుకని టేబుల్ టాక్స్ అని ఒక సిరీస్ ఉన్నది. టేబుల్ టాక్స్, భోజనపు బల్ల దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం. ఈ రోజుల్లో భోజనపు బల్ల దగ్గర కూర్చుంటే మాట్లాడుకోవడం లేవు, అసలు కూర్చునేదే లేదు. భోజనపు బల్ల దగ్గర కూర్చుంటే మాట్లాడుకునేది అసలే లేదు. ఎందుకని? ఎవడ స్క్రీన్ అలా ఆన్ చేస్తారు, ఆ స్క్రీన్ ఆనకపోతే మిషన్ ఆన్ అవ్వదు. లోపల స్క్రీన్ ఆన్ అవ్వకపోతే మిషన్ స్టార్ట్ అవ్వదు, చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు, ఫుడ్ లోపలికి వెళ్ళదు. ఇటు వైఫ్ హస్బెండ్ ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళ స్క్రీన్ వాళ్ళు ఆన్ చేసుకుంటారు, పిల్లలు ఇంకొక రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ స్క్రీన్ ఆన్. ఏదండి టేబుల్ టైం? ఏదండి ఫెలోషిప్? అసలు ఈ బల్ల యొక్క మీనింగే మనం మర్చిపోయాం. ఈ బల్ల ఏమి సూచిస్తా ఉందంటే ఇది దేవుని ఇల్లు. తండ్రి అయిన దేవుడు మనందరికీ తండ్రి, మనమందరం ఒకరికొకరు సహోదరులము. వీఆర్ ఆఫ్ వన్ ఫ్యామిలీ, వన్ బ్లడ్, వన్ ఐడెంటిటీ, వన్ టేబుల్, వన్ మీల్, అండ్ దట్స్ అ కవెనెంట్. దేవుడు ప్రభు మనతో చేసిన నిబంధన అదే. ఆ నూతన నిబంధనలో మనకు నేర్పించింది ఏంటో తెలుసా? అయోగ్యులము, అపాత్రులమైనటువంటి, అన్యజనులమైనటువంటి, దేవునికి దూరస్థులమైనటువంటి, శత్రువులమైనటువంటి, ఆయన ఎరగని స్థితిలో ఉన్న మనల్ని ఆయన దగ్గరకు పిలిచి ఆయన తన హృదయంలో ఒక ప్లేస్ ఇవ్వడమే కాదు, కుమారులుగా కుమార్తెలుగా ఇప్పుడు బల్ల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. And he gave us place, protection and provision. అండ్ ఫైనల్గా కనుక మనం చూసినట్లయితే బోయస్ రూతుకు ఏమి ఇచ్చాడయా ఆయన కృపలో అంటే he gave her plenty, సమృద్ధినిచ్చాడు. ఏమిచ్చాడు? సమృద్ధినిచ్చాడు. ఆమె తిని ఏం చేసిందట? చూడండి, మాట చదివిన 18 వచ్చిన. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చెను. తిని తృప్తి పొందిన తర్వాత he gave her plenty. తిని తృప్తి పొందిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు తెలుసా? Come unto me, I am the fountain of living water. జీవజలపు ఊట నేను, నా యొద్దకు రండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ రెండు పిక్చర్స్ కూడా ఈ ప్యాసేజ్లో ఉన్నాయి. బోయాజ్ రూతుతో ఏమన్నాడు? ఆ కొండల దగ్గరికి వెళ్ళి నీకు దాహమైనప్పుడు నీళ్లు త్రాగమన్నాడు. ఆయనకు ఆకలి వేసినప్పుడు బోయజే ఆహారం ఇచ్చాడు.
అది భౌతిక సంబంధమైన తృప్తి అయితే, పరమ బోయాస్ అనే క్రీస్తు ఆయన దయలో కృపలో మనకు అనుగ్రహించినట్టు తెలుసా? ఇదిగో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడి కడుపుల నుండి జీవజల నదులు పారును. ఆ జీవజల నదులు అంటే అర్థమేంటో తెలుసా? మనలో ఆయన ఇంప్లాంట్ చేసినటువంటి హోలీ స్పిరిట్ గాడ్. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఇంప్లాంటెడ్ ఇన్ అవర్ స్పిరిట్. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నివాసము చేయటం ద్వారా ఆయన ఏమిచ్చాడో తెలుసా? పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్. దీన్ని కంటెంట్మెంట్, తృప్తి అంటారు. ఒకప్పుడు భయంకరమైన ఎడిక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎందుకని దాన్ని మానేయగలుగుతున్నారు? ఎందుకని దాంట్లో నుంచి బయటకు రాగలుగుతున్నారు? ఎందుకంటే ఆయనలో ఏముందంటే సంపూర్ణమైనటువంటి తృప్తి ఉన్నది. ఇన్ హిమ్ దెర్ ఈస్ అ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్. ఆయన సంతృప్తి చెందే విధముగా ఆమెకి ఆహారం పెట్టాడండి. ఆయన వాక్యము మన అంతరంగములో ఉన్నటువంటి ఆకలిని తీర్చేది. ఆయన ఆత్మ మన అంతరంగములో ఉన్న దప్పికను తీర్చేది. ఎవరైతే అనుదినము ఆ ఫౌంటైన్ దగ్గరికి వస్తాడో, నిన్న సాటర్డే మేము ధ్యానించుకున్నాము ఆ 12వ అధ్యాయం యెషయా గ్రంథములో ఆయన అంటున్నాడు, మీరు ఆనందపడి రక్షణాధారమగు బావుల్లో నుంచి చేదుకుంటారట. ఏ బావులివి? రక్షణాధారమైనటువంటి బావులు, ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ ఆనందముట నిత్యము ఉబుకుతూ ఉంటుందట. కుండల్లో కాదు, బాటిల్స్లో కాదు, వెల్స్, స్ప్రింగ్స్. ఎంత తోడినా తరగని, ఎంత తీసినా తగ్గనటువంటి ఆ ఊట దగ్గరికి రమ్మంటున్నాడు. జీవజల ఊట అయిన ప్రభువుని విడిచిపెట్టి నీళ్ళ కోసం పగిలిన బద్దలైన తొట్లను నా జనులు తొడుచుకున్నారని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఆర్ యు థర్స్ట్ స్టిల్ రన్నింగ్ హియర్ అండ్ దేర్? యూట్యూబ్ అనే వెల్, ఫేస్బుక్ అనే వెల్, ఇన్స్టాగ్రామ్ అనే వెల్, ఈ బావుల దగ్గరికి, ఈ కుండల దగ్గరికి, సోషల్ మీడియా అనేటువంటి బావుల దగ్గరికి, కుండల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్తున్నావా సమరయ స్త్రీలాగా? ఆ సమరయ స్త్రీ ఎంతకాలం వెళ్ళింది ఆ బావు దగ్గరికి? తప్పిక తీరలా. 5 భర్తలు మార్చింది, ఇప్పుడున్నవాడు 6వ వాడట. ఆ రోజు యేసయ్య ఆమెను కలవకపోతే ఆమె బ్రతుకు ఏమైపోయిందో ఒకసారి ఊహించండి. జీవజల ఊట. క్రైస్ట్ ఈజ్ అవర్ లివింగ్ బ్రెడ్. హీ ఈజ్ అవర్ ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆయన ఏం చేశారు తెలుసా? హీ గేవ్ హస్ ప్లెంటీ. ఆయన సమృద్ధినిచ్చాడు మనకి. దేవుడట క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. కాబట్టి ఆయన స్తుతించినట్టున్నాడు ఎఫెసీ 1:3. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన మనకు అనుగ్రహించినాడు. ఇంత గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మనలో ఉంచి, పరిశుద్ధుల సహవాసమును ఆయన మనకు అనుగ్రహించి, మన చుట్టూ ఒక కంచె భద్రతను ఆయన మాకు అనుగ్రహించి, ఆయన పొలములో ఆయన మనల్ని నాటి ఏమన్నాడు తెలుసా? స్టే హియర్, నిలకడగా ఉండు, కనిపెట్టి ఉండు, వెంబడించు. బోయస్ 4 ఇచ్చాడు. చెప్పండి మొట్టమొదటిది. He gave her place, he gave her protection, he gave her provision, and he gave her plenty. And Christ is our Boaz. Foreigners, అన్యజనులైనటువంటి మనలను ఆదరించి, దయగా మాట్లాడి, ప్రేమ చూపించి, అంగీకరించి ఆయన మనల్ని చేర్చుకొని ఆయన మనకు సమీప బంధువయ్యాడు. ఇప్పుడు ఆయన బల దగ్గరికి మనల్ని పిలుస్తున్నాడు. దిస్ టేబుల్ ఈజ్ టు సెలబ్రేట్ ద గాస్పల్. ఈ టేబుల్ ఏంటంటే సెలబ్రేటింగ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త ఇదే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే సువార్త అంటే, ప్రభువా ఇంటిలోకి నన్ను చేర్చావు, నీ హృదయంలో నాకు ఒక స్థానం ఇచ్చావు, ఎదుగో నీ భద్రత నాకు ఇచ్చావు, నీ బల్ల దగ్గరికి నన్ను పిలిచావు, సమృద్ధినిచ్చావు. దీనికి నేను యోగ్యుని కాదు, అర్హుణ్ణి
కాదు. ఆ యొక్క మెఫీబోషెత్ ఎలాగైతే అప్రోచ్ అయ్యాడో ఆ టేబుల్ని, రూత్ ఎట్లాగైతే అప్రోచ్ అయిందో బోయాజ్ యొక్క టేబుల్ని, ఈరోజు నీవు నేను ఈ టేబుల్ దగ్గరికి, ఈ బల దగ్గరికి ఆ సెన్స్ ఆఫ్ అన్వర్దినెస్తో వస్తే, ఆ సెన్స్ ఆఫ్ బ్రోకెన్నెస్తో కనుక వస్తే, ఏమి తెలిసి ఏమి ఎరిగి నా పట్ల ఎంత కృప చూపించావు, చచ్చిన కుక్కనైన నా పట్ల ఎందుకయ్యా ఇంత జాలి చూపించావని మెఫీబోషెత్ అన్నట్లుగా ఈరోజు నువ్వు చెప్పగలిగితే యోగ్యముగా ఈ బలలో మనం చేయవేసిన వారు అవుతాం. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బాప్తిసం తీసుకున్నాను కాబట్టి అని ధైర్యంగా చేతులెత్తారు కొంతమంది. ఎంత ధైర్యం వాళ్ళకి! బ్రతుకులు బాగోవు కానీ బాప్తిసం అంట వాళ్ళని నిలబెట్టేది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి అని వెన్ను విరిచి నిలబడతారు. ఎంత ధైర్యం అండి! ఏ ఆధిక్యతని నిలబెట్టింది? ఏ యోగ్యతని నిలబెట్టింది? అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, చచ్చిన కుక్క లాంటి నన్ను ఎందుకయ్యా ఇంత కృప చూపించావు? ఇఫ్ యు హ్యావ్ నో హార్ట్ ఆఫ్ సచ్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్, అదే అన్వర్తినెస్ బలలో చేయవేయటానికి. పోయిన సంవత్సరము నేనేదో చేశాను, పోయిన వారం నేనేదో చేశాను, మేము గొడవలు ఆడుకున్నాం, కీచులు ఆడుకున్నాం, ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇక్కడ పడిపోయాను, అక్కడ పడిపోయాను కాబట్టి బలలో చేయనేనంటే అది సెల్ఫ్ రైచియస్నెస్. అలాగని చెప్పి సరి చేసుకోవద్దంటలా, పరీక్ష చేసుకోవద్దంటలా. అసలు నేను ఈ బలలో చేయవేసేది నా పర్ఫెక్షన్ బట్టి కాదు, క్రీస్తు నన్ను యోగ్యునిగా ఎంచిన గ్రేస్ను బట్టి. The grace made me to come, draw nearer to this table. And when you remembering the grace of God on the Calvary, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా? ఆ సిలువ మీదంటే ఆయన కృపని. బోయస్లో ఏమి జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన కృపని. రూతులో మనం ఏమి చూసాం? ఆ యోగ్యతని. ఇవి రెండు ఒక్కసారి వచ్చినప్పుడు జరిగేదే వర్షిప్. టేబుల్ ఈజ్ వర్షిప్. టేబుల్ ఈజ్ వర్షిప్. ఆ వర్షిప్ అనేది మన జీవితం రావాలంటే మన అయోగ్యత ఏంటో మనకు తెలియాలి, ఆయన కృప యొక్క మహోన్నత్యత్వం ఏంటో మనకు అర్థం కావాలి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.